ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరు ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటూ ఉన్నారో ఆ యూత్‌ని నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఏం చేస్తూ ఉన్నారు? వాట్ ఆర్ యూ డూ టుడే? ఈరోజు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీరు ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు? నాన్న, మీతోనే, నీతోనే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్? నీ ఆలోచనలేంటి? బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు భక్తులైన వారి జీవితాలలో దేవుడు వారిని పిలిచినప్పుడు, మోషేని దేవుడు పిలిచినప్పుడు తను తన మామ యొక్క గొర్రె మందను మేపే పనిలో నిమగ్నమై ఉన్నాడు. దావీదును దేవుడు పిలిచినప్పుడు అతను గొర్రెల మేపుటలో ఎంత అనుభవశాలిగా గొర్రెలను మేపుతూ దేవుని స్తుతిస్తా ఉంటున్నాడు. అంతేగాక బైబిల్ గ్రంథములో శిష్యులను మనం తీసుకున్నప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు ఒకరు ట్యాక్స్ కలెక్టర్ గాను, ఇంకొకరు ఫిషర్ మ్యాన్ గాను, ఇంకొకరు వడ్రంగి పనిలోను ఉంటున్నారు. దేవుడు సమూయేలును పిలిచినప్పుడు అక్కడ దైవజనుడైన ఏలీ వద్ద దేవుని పనిలో దేవాలయమందు ఉన్నట్టుగా లేఖనాలు రాయబడ్డాయి. ఇట్లా న్యాయాధిపతుల గ్రంథాల్లో మీరు గమనించిన భక్తులైన జీవితాలను మీరు గమనించిన నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరి జీవితాలను మీరు తీసుకున్నా దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఏదో ఒక పనిలో నిమగ్నముగా ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించాడు. దేవుడు వారి పట్ల ఉన్నతమైన సంకల్పముతో వారితో ప్రేమగా మాట్లాడటం ప్రారంభించి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఉన్నతమైన వాటి కొరకు. అలాగే ఈరోజు యవ్వన తమ్ముళ్ళు ఎంతోమంది జీవితాల్లో సమయాన్ని వృధా చేసేవారిగా ఉంటున్నారు. ఉద్యోగాన్ని సెర్చ్ చేస్తున్నానంటూ, ఇంటర్వ్యూకి అటెండెడ్ అవుతున్నానంటూ, ఎగ్జామ్స్ ఇక ఫినిష్ అయ్యాయి, ఇక ఏముంది, ఇక రిజల్ట్ వరకు నేను ఖాళీ అంటూ చాలామంది తమ యొక్క సమయాన్ని వృధా పరుచుకునే వారిగాను, తమ యొక్క జీవితాన్ని, కాలాన్ని, సమయాన్ని అది సద్వినియోగపరుచుకోవటం ఎలాగో తెలియక నష్టపరుచుకుంటూ సమయాన్ని పోనించేవారిగాను ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం ఏమంటుంది అనంటే, దేవుడు ఎప్పుడూ కూడా బద్ధకస్తులను ఆయన అభిషేకించుకోడు తన పనికి. ఎప్పుడు కూడా సోమరి వారిని, బద్ధకస్తులను, లేకపోతే ఖాళీగా ఉన్న వారిని ఎంకరేజ్ చేసే దేవుడు కాదు మన దేవుడు. ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు దేవుడు గుర్తించి కష్టపడే వారిని, శ్రమపడే వారిని ప్రేమించే దేవుడు, వారి జీవితాన్ని ఎన్నుకునే దేవుడు తన నామ మహిమ కొరకు. బైబిల్‌లో మనం భక్తులెందరినో గమనించినప్పుడు వాళ్ళు ఫుల్ ఆఫ్ హార్డ్ వర్క్‌తో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించాడు. నీవు దేవుడిని ప్రశ్న అడగొద్దు. ప్రభువా, నా జీవితం పట్ల నీ సంకల్పం ఏంటో తెలియజెప్తే నేను అడుగు ముందుకేస్తాను. నీవు నా పట్ల ఏ ఏ గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నావో ఆ సూచనలు నాకు చూపిస్తే నేను అడుగు ముందు పెడతాను అనే ప్రశ్నలు అడగొద్దు. ప్రభా, నేను ఎందుకు ఎదగలేదు? ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు నేను అందరిలా ఉన్నత స్థానములో లేను? అనే ప్రశ్నలు దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ఎందుకంటే మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు ఒక్క అడుగు నువ్వు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా కష్టపడుతూ ఒక్క అడుగు దేవుని కొరకు ముందుకేస్తే నీతో దేవుడు 100 అడుగులు చాలా బ్లెస్సింగ్‌లోకి వేయించే దేవుడుగా ఉంటున్నాడు. అంత త్వరగా బ్లెస్సింగ్ కనబడదు. ఒక్క అడుగు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా నువ్వు కడుగు ముందుకేస్తే దేవుడు నీ ద్వారా 100 అడుగులు వేయించి నేను జయోత్సాహముతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. ఎంతోమంది ఈరోజు యవనస్తులను చూస్తున్నప్పుడు నా డిగ్రీ అయిపోయింది, నా ఇంటర్ అయిపోయింది, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, నా 10థ్ అయిపోయింది, రిజల్ట్ వరకు నేను ఖాళీ ఉండాల్సిందే అంటూ చాలామంది తమ యొక్క విలువైన సమయాన్ని, ఈ లోకములో ఏదైనా మనం తిరిగి తెచ్చుకోలేనిది సమయమే. తిరిగి ఏ నష్టాన్నైనా పూడ్చుకోవచ్చేమో కానీ పోయిన సమయాన్ని, పోయినటువంటి ఆ యొక్క కాలాన్ని, ఆ యొక్క యవ్వన కాలమును
తిరిగి మనం తెచ్చుకోలేం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు చాలామంది యవనస్తులు సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం తెలియట్లేదు. విలేజెస్‌లో ఉంటున్న వాళ్ళు ఈత కొట్టాలని వెళ్ళడానికి, లేకపోతే అక్కడుంటున్న యూత్ గ్యాంగ్‌తో అటు ఇటు తిరగటానికి వెళ్ళడము, తమ తల్లిదండ్రులను మోసం చేసేవారిగా ఉండటం, తమ ఇంటి సభ్యులను కృంగదీసేవారిగా ఉండటం, ఒకటి చెప్పి ఒకదానికి వెళ్లి రావటం. ఈ విధంగా వారితో కలిసి తిరగటం వలన ఎన్నో చెడు వ్యసనాలకు ఈ టైంలో అడిక్ట్ అవ్వటానికి కూడా సాతానుడు చాలా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాడు చాలామందికి. అందుకే దేవుడు ఈ రాత్రి మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు కష్టపడుతూ మీకున్న గోల్‌ని దేవుని పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తూ ఏదో ఒక రకంగా దేవుని పనిలో ఉండటానికి ప్రయాసపడండి. మీ పనిలో నిమగ్నమవ్వండి. అలాగే సమపాళ్లుగా దేవుని పనిలో నిమగ్నమవ్వండి. ఉంటే దేవుని పనిలో, ఉంటే మీ పనిలో సమపాళ్లుగా మీరు ఉండగలిగితే సాతానుడు మీకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ని మీ చెవిలో వాడు చెప్పలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ! ఎవరు మోసపోతారయ్యా? ఎవరు తప్పుదారిలో ఊరకే వెళ్ళిపోతారు అనంటే ఖాళీగున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం. అందుకే నా ధర్మశాస్త్రాన్ని నీవు అనుదినం భుజించమని యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు అనుదినము నీకు బుద్ధి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యుద్ధ కొనమని ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బుద్ధి కలగాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క సమయాన్ని సాతానుడు మన యొక్క ఆత్మను, మన యొక్క జీవితాన్ని భ్రష్టత్వం వైపుగా ఏమి సాధించలేని వ్యర్థమైన వాటిలో ఉండాలని, విలేజెస్‌లో అయితే ఈతకెళ్ళాలని, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఊరికే ఆ ఏరియా, ఈ ఏరియా తిరగాలని, వచ్చిపోయే ఆ యొక్క బ్రిడ్జెస్ మీద కూర్చొని అటు తిరుగుతా, ఇటు తిరుగుతా, ఆ నీళ్లు చూడ, ఈ చెట్లు చూడ, ఇట్లా వ్యర్థపరుస్తూ ఉంటే సిటీస్‌లో ఉన్న యూత్ పిల్లలైతే ఎక్కడ తిరుగుదామా? ఏమి తిందామా? ఫుడ్డు ఏమి ధరించుకుందామా? ఏమి తిందామా? ఎలా తిరుగుదామా? ఏది ఫేమస్‌గా ఉంది? ఏది చూద్దామా? ఎట్లా సమయాన్ని దొరలిద్దామా? ఎట్లా టైమ్ పాస్ చేద్దామా? అనంటూ సిటీస్‌లో ఉన్నవాళ్ళు ఇలా, విలేజెస్‌లో ఉన్నవాళ్ళు అలా తమ యొక్క యవ్వన కాలమందు తమ తమ జీవితాలను ఇట్లాగే నష్టపరుచుకొని, నాశనం చేసుకొని, తిరిగి సక్సెస్ అయ్యేలోపు వారు కన్నీళ్లు విడిచేవారిగా ఉంటున్నారు. ఎటువంటి సక్సెస్ వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండనే ఉండదు. కానీ దేవుడెందుకో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం అంటున్నాం, తప్పిపోయింది గాక ఇంకా మనం అంటున్నామట దేవుని సన్నిధిలో, అయ్యో! ప్రార్థన చేయటానికి నాకు సమయం లేదే. నాకున్న అన్ని పనులు జేసుకోవడానికి సమయముంది. దేవునితో గడపాల్సిన సమయం వచ్చేసరికి, దేవునితో గడపటానికి సమయం లేదు యూత్ పిల్లల దగ్గర. వాళ్ళ హృదయంలో మచ్చుకైనా దేవునికి చోటు లేదు. చెట్టైనా నీరు పోస్తేనే ఫలిస్తది, పువ్వులిస్తది, పండ్లనిస్తది. కానీ యవనస్తులు తమ తగిన సమయమందు దేవునికి చెల్లించాల్సిన ఆ సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ప్రేమించాలి. అవసరమైతే మీరున్న సంఘాల్లో దైవజనుని దగ్గరికెళ్ళి, పాస్టర్ గారు అన్నా అడగండి. నేను ఖాళీగా ఉన్నాను. నాకేదైనా పరిచర్య ఇవ్వండి. నేను ఖాళీగా ఉన్నాను. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, మీతో కలిసి దేవుని పనిలో ఉండటానికి నన్ను కూడా ఒక బ్రదర్‌గా, ఒక వ్యక్తిగా నన్ను చేర్చుకోండి అని రిక్వెస్ట్ చేసుకోండి. అప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా నీకు అప్పగించిన ఆ పరిచర్యల యందు అక్కడ ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే వెలితిగా ఉందో అక్కడికెళ్ళి నువ్వు నిలబడి దాన్ని ఫుల్‌ఫిల్ చెయ్యి. అట్లా నువ్వు దేవుని ఇంటిని కట్టు, దేవుని నీతిని వెతుకు, దేవుని రాజ్యాన్ని నిర్మించు. తిరిగి ఈ హాలిడేసు, తిరిగి నీ రిజల్ట్ వచ్చేలోపు, తిరిగి హాలిడేస్ ముగించేలోపు, తిరిగి నీ కాలేజీలో, నీ స్కూల్‌లో నువ్వు అడుగుపెట్టేలోపు, తిరిగి నీ జీవితంలో నువ్వు నీ హాలిడేస్ అంతా, నీ ఖాళీ సమయమంతా దేవుని పనిలో ఉంటున్నావు కాబట్టి, ఖచ్చితంగా నీ గుడారాన్ని, నీ భవిష్యత్తును, నీ ఆత్మీయ ఇంటిని, నీ యొక్క మానసిక ఇంటిని, నీ యొక్క ఆలోచన కేంద్రాన్ని బాగుగా కట్టేటకు ఎంతో నిమగ్నమవుతాడు దేవుడు గూడా. దేవునికి నీ సమయాన్నిస్తే
దేవుడు కూడా నీకు 100 రకాలుగా ఆయన త్రోవ చూపిస్తాడు. మార్గం చూపిస్తాడు. ఈ వేలో వెళ్ళమని ఒక శబ్దము నీ వెనక నుండి వినబడునుగాక. అట్లా దేవునికి మీ సమయం ఇచ్చి ఘనపరచండి. అట్లా మీ సమయం ఇచ్చి మీ పనితో, మీ బలముతో, మీ ప్రేమతో దేవుని ప్రేమించండి. చక్కగా సద్వినియోగపరుచుకోండి. ప్రతి సమయాన్ని తప్పక నా దేవుడు మీ వద్దకు వచ్చి తగిన సమయమందు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా! మీరొక్కడుగు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా మోకరించి ఇప్పుడే అడగండి. ఒక్క అడుగు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా మీరు వేయండి. దేవుడు మీ ద్వారా 100 అడుగులు వేయించబోతూ ఉన్నాడు. యోబు తాను అడుగుపెట్టిన చోటెల్లా, యోబు తాను వేసిన పాదమంతా నేతిలో ఆశీర్వాదకరంగా మారిందట. ఇస్సాకు వెళ్ళి ఏ చోట గుంట తవ్వితే ఆ చోట జలలు గల ఊటలు వచ్చాయట. బైబిల్ గ్రంథంలో మీరు అడుగుపెట్టిన చోట ఆశీర్వాదకరంగా మారాలంటే మీరు మొదట సమయాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. మీ ఖాళీ సమయాన్ని దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు. మీ ఖాళీ సమయాన్ని దేవుడు ఆ దినచర్యను చూస్తాడు. ఆ చర్యను బాగుగా గమనిస్తాడు ఆయన. కాబట్టి ఆ ఖాళీ సమయాన్ని మీ సేవకులతో, మీ సంఘ సభ్యులతో ఆ ఖాళీ సమయాన్ని చక్కగా కూటాలకని, మహాసభలకని, ఫాస్టింగ్ ఉండి మందిరంలో ప్రార్థన చేసుకోవటం, పరిచర్య చేయటం. ఇదే సమయం మీకు సంవత్సరం అంతా సమయం మరలా దొరకదు. ఇదే తగిన సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్లా నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే ఆశీర్వాదాలన్నీ స్టోర్ కాబోతున్నాయి. ఆశీర్వాదములన్నీ నీ తల మీదికి దేవుడు కుమ్మరింప చేయబోతూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎంతమంది ప్రభ యవ్వన బిడ్డలు తమ యొక్క సమయాన్ని వ్యర్థపరచుకోవటానికి సాతాన్ గాడి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. అయ్యా, అటువంటి బిడ్డలందరిలో మీ స్వరాన్ని వినపడి చేయండి. మీకు యవ్వన బిడ్డలు లోపరచబడుదురుగాక. అయ్యా, సంఘములో ఎక్కడ వెలితి ఉందో, ఏ పరిచర్య వెలితి ఉందో అక్కడ దైవ సేవకుల ద్వారా మీ బిడ్డలను నియమించమని ప్రార్థిస్తున్నాను. వారికి తగిన పరిచర్యలను నేర్పమని ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన యందు అయా బలపడుదురుగాక. మీతో సమయాన్ని వెచ్చించటానికి ఎక్కడ సంకోచించకుండా ఉందరుగాక. వ్యర్థమైన సందేహాలు, వ్యర్థమైనటువంటి అపోహాలన్నీ కూడా వాళ్ళ మనసులో నుండి తొలగింపబడునుగాక. సాతానుడు వారికి ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా, సాతాను గాడు ఏ రకంగాను వారి జీవితాల్లోకి జొరబడకుండా ప్రతి ఫ్రెండ్స్ సర్కిల్ని యేసు నామ ప్రేమతో బంధిస్తున్నాం. దేవునికి ప్రతి ఫ్రెండ్స్ సర్కిల్, దేవునికి ప్రతి గ్రూప్ ఆఫ్ వారు, దేవునికి ప్రతి ఒక్కరూ లోబడుదురుగాక. దేవుని ఎదుట సాష్టాంగ పడుదురుగాక. దేవుని ఎదుట బాలుడైన శామ్యూయేలు వలె మోకరించుదురుగాక. స్తోత్రము నాయన. ప్రతి వారిని మీరు ఆ రీతిగా బలంగా మీ ప్రేమతో కట్టి పడేస్తున్నాం యేసు నామములో. మీ పాదాల చెంత ఉండి, మీ పరిచర్యలో ఉండి, మీ సన్నిధిలో ఉన్న విలువలు నేర్చుకొని దీవెననందురుగాక. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.